కూటమి ప్రభుత్వం పరిపాలన ఇప్పుడు సంవత్సరమే కదా అయింది. ఇంతవరకు బాగానే ఉంది. అంటే ఆయన అన్నట్టుగా ఉచిత బస్సు సౌకర్యం గానీ అవన్నీ ఇస్తా అంటున్నాడు నెక్స్ట్ మంత్ ఆగస్టు నుంచి. ఇప్పుడు వరకు అయితే ప్రజలు దీని మీద పరిపాలన సంతృప్తిగానే ఉన్నారు. అసంతృప్తి అయితే లేదు. ఇంకా ముందు ముందు చూడాలి. అంటే పథకాలు అనేది కొద్దిగా జాప్యం జరుగుతా ఉంది కదా. మీరు ఫ్రీ బస్సు చెప్పారు, ఇది సంవత్సరం నుంచి నాంచుతా వస్తా ఉన్నారు. అన్నదాత సుఖీభావ ఉన్నారు, అది కూడా నాంచుతా ఉన్నారు. 15,000 అన్నారు, అదేమో జూన్ కి అన్నారు. మళ్ళీ జూన్ కైనా ఇస్తారా లేదా అని చెప్పి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు జనాలు. అయితే ఇవన్నీ ఇప్పుడు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉందండి. గత ప్రభుత్వం చేసిన పరిపాలన వల్ల ఆర్థిక ఇబ్బందులు అవన్నీ చక్కదిద్దుకొని అన్ని ఒక లైన్ గా స్టెప్ బై స్టెప్ చేస్తారని ఆశిస్తున్నాం. అంటే గతంలో తెలీదా మరి, అంటే అప్పుల్లో ఉందని చెప్పి రాష్ట్రం? తెలుసండి, అప్పుల్లో ఉంది తెలుసు. ఎవరైనా సరే ఏంటంటే అధికారంలో రావడానికి కొన్ని చెబుతుంటారు. దానిలో పరిపాలన భాగంగానే అధికారంలో రావడానికి ఏ రాజకీయ పార్టీ అయినా సరే కొన్ని అబద్ధాలు ఆడాల్సిందే. అలానే అధికారంలోకి వచ్చాం కాబట్టి పరిపాలన ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద సమర్థత మీద అందరికి నమ్మకం ఉంది. అందుకని మనం వేసి చూడాలి. అభివృద్ధి కావాలంటే చంద్రబాబు ఉండాలని ప్రజలు కోరుకున్నారు. అందుకని చెప్పి చంద్రబాబు ఓట్లు వేశారు. మంగళగిరి అనేది రాజధాని ప్రాంతము. అది కాకుండా అంటే ఇప్పుడు రాజధాని 3 ఏళ్లలో కంప్లీట్ అవుతుందని చెప్పి అన్నారు కదా. 3 ఏళ్లలో కంప్లీట్ అయ్యేలాగా ఛాయలు కనిపిస్తున్నా మీకు? మరి 3 ఏళ్ళు కంప్లీట్ అవుతుందన్నారు, వేచి చూడాలి. అవుతుందని చెప్పి అనుకుంటున్నారా? అంటే పూర్తిగా కాకపోయినా 70% అయింది. అంటే రాజధానికి పెట్టే ప్రతి రూపాయి కూడా మనం అప్పులో లేకపోతే ప్రపంచ బ్యాంకు నుంచి కావాలో లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకుంటున్నాం మనము. మరి వాళ్ళు సకాలంలో ఇస్తారా మనకి కంప్లీట్ చేసుకోవడానికి? ఎందుకంటే కూటమిలో ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుకి అనుకూలంగానే ఉంటది. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి చేయాల్సింది చేసిద్ది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు, బీజేపీ ఉంది. కూటమి ప్రభుత్వం కాబట్టి ఈసారి ఎక్కువ సహాయం ఖచ్చితంగా అందిద్ది. అందేటట్టు చంద్రబాబు నాయుడు కూడా ప్రతిసారి వెళ్ళి కేంద్ర మంత్రులతో వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆ సహాయం కోసం ఈయన కృషి చేస్తున్నాడు. వచ్చిద్దని నమ్ముతున్నారు, ప్రజలు కూడా నమ్ముతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారండి? మొదటిసారి కదా వచ్చింది ఆయన అధికారంలోకి. అవును, ఆయన పరిపాలన ఆయన వంతు కృషి ఆయన చేస్తున్నాడండి. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఇంతకుముందు బాగా ప్రశ్నించి ఆయన ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారని చెప్పి అంటున్నారు. దాని గురించి ఏమంటారు మరి? ఇప్పుడు అధికారం అంత ముందు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి బాగా ప్రశ్నించాడు. ఇప్పుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి పరిపాలన చేస్తున్నాం కాబట్టి మామూలుగా ఉంటుంది. అలానే ఉంటుంది అంటారు. సో ఇప్పుడు మళ్ళీ జగన్ గెలిచే అవకాశం ఏం లేదంటారా? మళ్ళీ లేచే అవకాశం? జగన్ గెలిచే అవకాశం అంటే ఈ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నప్పుడు జగన్కి అవకాశం ఉండదు. ఈ ప్రభుత్వం పరిపాలన లేకపోతే జగన్కి అవకాశం ఉంటది. పరిపాలన బట్టి ఉంటది. అది అంటే 11 నుంచి మళ్ళీ లేవచ్చు అంటారు. లేకపోతే చెప్పలేమండి. ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు ఈయన వచ్చి సంవత్సరమే కదా అయింది. ఇంకా 3 సంవత్సరాలు చూడాలి, చూసిగా చెప్పలేను. సరే, ఇప్పుడు రేషన్ బండ్లు ఉన్నాయి కదా, అవి కట్టేస్తున్నారు. ఇప్పుడు రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకోమంటున్నారు. జనాల రియాక్షన్ ఏంది మరి? రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవడం మంచిదేనా మరి? ఇప్పుడు ఎక్కడికైనా సరే ఇంటింటికి రావట్లేదు, ఒక సందుగా ఆపుతున్నారు. అక్కడికి వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళే బదులు షాప్కి వెళ్తారు. అది తేడా ఏమీ లేదు. అంటే షాపులు కొద్దిగా దూరంలో ఉంటున్నాయి కదా, ముసలి వాళ్ళు ఉంటారు, ముసలిమూతగా. ఇప్పుడు ఎక్కడైనా సరే ఇప్పుడు షాపు వ్యాన్ వచ్చేది ఎక్కడ సందు చివర ఎక్కడో 2-3 సందులకి ఒకసారి వ్యాన్ ఆపుతున్నాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంతకుముందు దుకాణాలు కూడా దగ్గరలో ఉండేవి. పెద్ద తేడా ఏమీ లేదు దానికి దీనికి. జనాలు వెళ్ళి తెచ్చుకుంటారు. తెచ్చుకుంటారు. నా కోసం కదా, ఎవరి కోసం వాళ్ళు వెళ్తారు. బియ్యం ఇస్తున్నారా, డబ్బులు ఇస్తున్నారా? బియ్యమే ఇస్తున్నారు. ఎన్ని రోజులు ఇస్తున్నారు రేషన్? దాదాపుగా 2-3 రోజులు ఇస్తున్నారు. ఇప్పటికైతే మీరైతే హ్యాపీగా ఉన్నారా? సాటిస్ఫాక్టరీ లెవెల్స్ ఎలా ఉన్నాయి మరి మీకు? మేమైతే హ్యాపీగా ఉన్నామండి. ఎన్ని మార్కులు వేయచ్చు మీరు ఈ గవర్నెన్స్ కి? మార్కులు అంటే చెప్పలేను. నాట్ సాటిస్ఫై. ఇప్పుడు ప్రజలు నాకు తెలిసి ప్రజలందరూ కూడా కామ్గా ఉన్నారు, సాటిస్ఫైగా ఉన్నారు. ఇంకా 3 సంవత్సరాలు ఉంది, ఇంకా 4 ఏళ్ళు ఉంది, చూడాలి కదా. ఇప్పుడు ఏం చెబుతారు ఎవరైనా? చూసిన తర్వాత రియాక్షన్ వచ్చింది అది.